మీరు ఆల్రెడీ మన thumbnail చూసే ఉంటారు. అసలు ఈ వీడియో పర్పస్ ఏంటనేది. సో ట్రాన్సిట్ వీసా, అసలు ఈ ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి? అసలు దుబాయ్లో ఈ ట్రాన్సిట్ వీసాని ఎలా తీసుకోవాలి? దుబాయ్ని విజిట్ చేయాలనుకుంటున్నారు, ఈ ట్రాన్సిట్ వీసా ఎలా అనేది ఎక్కడ అప్లై చేయాలి? అసలు దుబాయ్లో ఎన్ని రకాల వీసాస్ ఉన్నాయి? అసలు ఈ వీసాస్ అన్ని ఏంటి? మనకి ప్రైస్ ఎంత? ఎక్కడ అప్లై చేసుకోవాలి? ఎవరిని అప్రోచ్ అవ్వాలి? అసలు ఈజీయేనా? సో ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడదాం. ఈ వీడియోలో మాత్రం స్పెసిఫిక్ గా ట్రాన్సిట్ వీసా గురించి ఇంకొద్దిగా ఎక్కువగా మాట్లాడదాం. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు బ్లాగ్స్. మన విజయ్ తెలుగు బ్లాగ్స్ వచ్చేసి నేను యూరోప్ లో ఉన్నప్పుడు మోస్ట్లీ పోలాండ్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది మనకి వచ్చేసి ఫ్రీ రిసోర్సెస్ అనేవి ఎక్కువ ఇన్ఫర్మేషన్, ట్రావెల్, టూరిజం అంతా కూడా క్యాప్చర్ చేశాను. తర్వాత కొన్ని కంట్రీస్ విజిట్ చేశాను యూరోప్ లో, అవి కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మనకి దుబాయ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇప్పుడు నేను దుబాయ్ వచ్చిన తర్వాత దుబాయ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కూడా, ద ఫ్రీ రిసోర్సెస్ ఏమున్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా మనము అపీల్ చేసుకోవాలి, ఎలాగా మనం యూటిలైజ్ చేసుకోవాలనేది నేను క్యాప్చర్ చేస్తూ ఉన్నాను. సో డైరెక్ట్ గా మనం వచ్చేసి వీడియోలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఈ ట్రాన్సిట్ వీసాస్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నా అంటే ఈ అఫీషియల్ వెబ్సైట్, యుఏఈ అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాను. ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట యుఏఈది. సో ఇక్కడ మీరు ఏం లేదు, మీరు వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసి u.ae అని కొట్టారంటే మొత్తం వచ్చి ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అండ్ సర్వీసెస్. సో అండర్ దిస్ ట్యాబ్, మరి ఈ ట్యాబ్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూస్తే చూడండి ఎన్ని టైప్స్ ఆఫ్ వీసాస్ ఉన్నాయి. మనము వీసాకి చెక్ ఇఫ్ యూ నీడ్ ఏ వీసా టు ఎంటర్ ది యుఏఈ. సో మనకి యుఏఈలోకి ఎంటర్ అవ్వాలంటే వీసాస్ చెక్ చేసుకోవచ్చు. లేదనుకోనంటే ఎక్కడెక్కడ వీసాస్ అనేవి అప్లై చేయాలో చూడొచ్చు. అసలు రెసిడెన్స్ వీసాస్ అంటే ఏంటి, విజిట్ వీసాస్ అంటే ఏంటి, టూరిజం వీసా, ట్రాన్సిట్ వీసా, వీసా చార్జెస్, మనం వీసాకి అప్లై చేసాము, అసలు ట్రాక్ వ్యాలిడిటీ, ఇవన్నీ కూడా ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ దుబాయ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఎమిరేట్స్ ఐడీస్ అవి కూడా చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ లాస్ట్ యువర్ పాస్పోర్ట్ విత్ యుఏఈ రెసిడెంట్ వీసా ఆన్ ఇట్. సి మీకు రెసిడెన్స్ వీసా ఉంది పాస్పోర్ట్ లో, కానీ పాస్పోర్ట్ మిస్ప్లేస్ అయింది, ఆ టైంలో ఏం చేయాలి? సో ప్రతి ఒక్కటే ఉంది, ఇది చూద్దాం ఒకసారి. చెక్ వేర్ టు అప్లై వీసా. ఇప్పుడు వీసాస్ అప్లై చేయాలంటే ఎక్కడ చూడాలి? సేమ్ సేమ్ వెబ్సైట్ u.ae, వెరీ సింపుల్ అనమాట వెబ్సైట్. ఈ వెబ్సైట్ లోకి వెళ్తే చూడండి ఆన్లైన్ ఛానల్స్ వచ్చేసి మనకి వీసాస్ అనేది ఎక్కడెక్కడ అప్లై చేసుకోవచ్చు. ఈ ఛానల్స్ పోర్టల్ ఒకటి, వెబ్సైట్ ఆఫ్ GDRFA దుబాయ్. సో యాప్స్ కూడా ఉన్నాయి మనకి యాపిల్ స్టోర్ లో, గూగుల్ ప్లే స్టోర్ లో వచ్చేసి యాప్స్ కూడా ఉన్నాయి. ఐసిపి యాప్ అని ఉంటుంది, ఐసిపి యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో వచ్చేసి డైరెక్ట్ గా వీసాస్ అప్లై చేసుకోవచ్చు. సో అలా కాదు, మీకు ఇన్ఫర్మేషన్ కావాలి, ఏదైనా డౌట్స్ ఉన్నాయి బిఫోర్ అప్లయింగ్ ది వీసా, మనకి కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి ఎక్కడ రీచ్ అవుట్ అవ్వాలి, ఎవరికి రీచ్ అవుట్ అవ్వాలి అనుకుంటే చూడండి ఇక్కడ ఈ ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ అండ్ సిటిజన్షిప్, కస్టమ్స్ అండ్ పోర్టల్స్ సెక్యూరిటీ సర్వీసెస్ ఉంటాయి. ఇందులోకి డైరెక్ట్ గా మీరు వచ్చేసి దీంట్లోకి వెళ్తే మీరు వాళ్ళకి కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఇది ఫెడరల్ అథారిటీ ఆఫ్ ఐడెంటిటీ, వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో ఇవన్నీ కాదు, ఇవన్నీ నేను చేయను, నాకు టైం లేదు, నాకు నాలెడ్జ్ లేదు చేయటానికి అనుకోనంటే దర్ ఇస్ అనదర్ పాసిబిలిటీ. ఏముంటదంటే మనకి దుబాయ్లో వచ్చేసి మనకి టైపింగ్ సెంటర్స్ ఉంటాయి, రిజిస్టర్డ్ టైపింగ్ సెంటర్స్ బై ఐసిపి. సో గవర్నమెంట్ తో టైఅప్ అయ్యే రిజిస్టర్డ్ టైపింగ్ సెంటర్స్ అని ఉంటాయి. ఆ టైపింగ్ సెంటర్స్ వాళ్ళకి మనం అప్రోచ్ అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ తీసుకొని మనకి వీసాస్ అనేవి అప్లై చేస్తారు. సో మినిమల్ ఛార్జెస్ అనేది వాళ్ళు ఛార్జ్ చేస్తారు వీసాస్ అప్లై చేయడానికి. ఓకే, సో ఈ పేజ్ కి వెళ్తే మీకు ఈ పేజెస్ అన్ని కూడా మీకు డీటెయిల్డ్ గా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి అవి కాకుండా, సో ఇవన్నీ కాకుండా నేను డైరెక్ట్ గా నేను ఏం చేయాలనుకోనంటే నేను ఎయిర్పోర్ట్ అథారిటీస్ ని రీచ్ అవుట్ అవ్వాలి, అది కూడా ఉంది. కావాలంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ ని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో అది కూడా ఆప్షన్ లేదు, నాకు ఎయిర్పోర్ట్ అథారిటీని రీచ్ అవుట్ అవ్వాలని లేదు, టైప్ సెంటర్ వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలని లేదు, ఈ పోర్టల్స్ ఇవన్నీ కూడా యాప్స్ ఇవన్నీ కూడా నాకు ఫెమిలియర్ కాదు, నేను అప్లై చేసుకోలేనంటే ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ గా మీరు ఎయిర్లైన్స్ వాళ్ళని, ఎయిర్లైన్స్ వచ్చేసి మీరు టికెట్ బుక్ చేసుకుంటారు కదా దుబాయ్ రావడానికి. ఇప్పుడు ఎమిరేట్స్ కానీ, ఎతియాడ్ కానీ, ఎయిర్ అరేబియా, ఇలాంటి ఎయిర్లైన్స్, ఫ్లై దుబాయ్, ఇలాంటి ఎయిర్లైన్స్ అనమాట. ఇప్పుడు దుబాయ్ రిలేటెడ్ ఎయిర్లైన్స్ ఏవైతే ఉంటే వాళ్ళకి అప్రోచ్ అయితే డైరెక్ట్ గా వాళ్ళే మీకు ప్రాసెస్ చెప్తారు. వాళ్ళ వెబ్సైట్ లోనే డైరెక్ట్ గా ఉంటుంది అనమాట ఇన్ఫర్మేషన్.
సో ఎలా అప్లై చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇప్పుడు ట్రాన్సిట్ వీసా గురించి ఎక్కువగా మాట్లాడతాం కదా, ఇప్పుడు ట్రాన్సిట్ వీసా గురించి ఎక్కువగా మాట్లాడదాం. దాని గురించి మీకు డీటెయిల్ గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ద నెక్స్ట్ స్టెప్ చూడండి, దీనికి వెళ్దాం. సో ఇక్కడ ఏంటంటే ఈ ట్రాన్సిట్ వీసా ఇది అసలు ఈ ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి? సో ఫస్ట్ అది తెలుసుకుందాం. ఈ ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి? ఏం లేదు, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా టు యూరోప్ ట్రావెల్ చేస్తున్నారు, ఇండియా టు యుఎస్సి ట్రావెల్ చేస్తున్నారు, ఇండియా టు యూకే ట్రావెల్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్లైట్ అనేది డిలే ఉంది, మీ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది, ఇన్ కేస్ ఆఫ్ మీరు మిస్ అయ్యారు, లేకపోతే ఫ్లైట్ వచ్చేసి సమ్ టెక్నికల్ రీజన్స్ వచ్చేసి మీకు ఫ్లైట్ అనేది డిలే అయింది అనుకుందాం. సో మీరు ఎయిర్పోర్ట్ లో ఉండకుండా దుబాయ్ని విజిట్ చేయాలనుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్. సో మీకు ఏం చేస్తారంటే ఇది టెంపరీ బేసిస్ వీసా, అవర్స్ ఆఫ్ బేసిస్ వీసా అనమాట. ఇప్పుడు మీరు ఇక్కడ చూసారంటే 48 hours వీసా అండ్ 96 hours వీసా, ఈ టూ వీసాస్ ఉంటాయన్నమాట. ఈ 48 hours వీసా మోస్ట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, ఇట్స్ మినిమల్ ఛార్జ్ ఉంటాయి అనమాట. ఈ గేట్ మీరు ఎగ్జిట్ అవడానికి గేట్ ఎంట్రీకి సమ్ ఛార్జెస్ ఉంటాయి, అవి కూడా చూద్దాం మినిమల్ ఛార్జెస్ అంటే ఎంత. సో ఈ ట్రాన్సిట్ వీసా కూడా మీరు ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత మీకు తెలియదు కదా మీరు మిస్ అవుతారని, లేకపోతే ఆ ఫ్లైట్ అనేది డిలే అని, టెక్నికల్ వల్ల ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయింది అనుకోని, ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు అకామిడేషన్ వాళ్ళు ప్రొవైడ్ చేసినా మీరు బయటకు వచ్చి ట్రాన్సిట్ వీసా తీసుకొని మీరు అబ్సల్యూట్లీ మీరు బయటకు వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు యుఏఈ. సో యుఏఈని ఎక్స్ప్లోర్ చేసినప్పుడు ఈ ట్రాన్సిట్ వీసా ఒక్కసారి తీసుకుంటే 48 hours కి మళ్ళీ రెన్యూ చేయలేము, యాజ్ వెల్ యాజ్ వచ్చేసి మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అది ఒక్కసారే వన్ టైమే ఉంటుంది, మీరు డిసైడ్ అవ్వాలి 48 hours 96 hours అనేది వన్ టైం చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ దిస్. సో ఇక్కడ మీరు డైరెక్ట్ గా నేను ఇందాక చెప్పినప్పుడు చూడండి, ఎతియాడ్ ఎయిర్లైన్స్ వాళ్ళకి కానీ అప్రోచ్ అయితే మీరు డైరెక్ట్ గా వాళ్ళు వచ్చేసి మీకు అంతా A to Z చేసి పెట్టేస్తారు అనమాట. డాక్యుమెంటేషన్ వర్క్ అంతా మీరు అది చేస్తారు. మీకు మినిమల్ ఏంటంటే మీ పాస్పోర్ట్ అనేది ఇండియన్ వ్యాలిడ్ పాస్పోర్ట్ ఉండాలి. సో ఆ పాస్పోర్ట్ వచ్చేసి మనకి వ్యాలిడిటీ 6 months ఉండాలి, 3 to 6 months ఉండాలి. వాళ్ళు చెప్తారు మీకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఉండాలి. సో మీరు ఏ పర్పస్ వెళ్తున్నారు, ఏ కంట్రీకి వెళ్తున్నారు, ఐదర్ యూరోప్ వెళ్తున్నారా, లేకపోతే యుఎస్ఏ వెళ్తున్నారా, యూకే వెళ్తున్నారా అంటే వాళ్ళకి ఎవిడెన్స్ అనేది పర్ఫెక్ట్ గా చూపించాలి. సో అవి కానీ ఉంటే మీకు ఈ ట్రాన్సిట్ వీసా అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ ఇఫ్ యు గో ఆన్ చూడండి, ఇక్కడ క్లియర్ గా రాసి పెట్టారు అన్ని. డ్యూరేషన్ ఆఫ్ ట్రాన్సిట్ వీసా అంటే ఏంటి, ఒకసారి ఇష్యూ చేస్తారు, నెక్స్ట్ వచ్చేసి అది కాంట్ బి ఎక్స్టెండెడ్ టు 96 hours, మనం చేయలేము, అది అప్గ్రేడ్ అనేది చేయలేము అనమాట వన్ టైం. క్లియర్ గా అన్ని రాసి పెట్టారు ఇక్కడ చూడండి. ఇదంతా కూడా మీకు డీటెయిల్ గా ఉంటుంది, అంత ఇన్ఫర్మేషన్ అంతా మీకు డీటెయిల్ గా ఇస్తాను అనమాట. ఓకేనా? సో దీని ప్రైసెస్ ఏంటనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ కేసులో ఏంటంటే నేను ఎమిరేట్స్ ని చూస్తాను. ఇది ఎమిరేట్స్. ఇక్కడ వచ్చేసి ఈ వీసాస్ అనేది ఎలా ఉన్నాయి ఏ కంట్రీకి. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కొన్ని వైట్ లిస్టెడ్ అంటే వైట్ లిస్టెడ్ అనుకోనంటే ఆల్రెడీ ప్రీ అప్రూవ్డ్ వీసాస్ అనేది కొన్ని కంట్రీస్ కి ఇక్కడ యుఏఈ వీసా అనేది ఫ్రీ అన్నమాట. ఇప్పుడు సపోజ్ కి మీరు యుఎస్ఏ సిటిజన్ అనుకోండి, మీకు ఆల్మోస్ట్ వచ్చేసి ఫ్రీగా వచ్చేసవచ్చు. మీరు యుఏఈ సిటిజన్, లెట్స్ ఏ గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుకుందాం, మనకు ఈయూలో వచ్చేసి మనకి యూరోప్ లో కూడా మీరు గ్రీన్ కార్డ్ హోల్డర్ అనుకుందాం. మీలా అంటే అలా ఉంటే ఏంటంటే మీకు అక్కడ పాస్పోర్ట్ గాని ఉంటే మీరు డైరెక్ట్ గా వచ్చేసి ఆ, దుబాయ్ వచ్చి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మీకు పెద్ద వీసాస్ ఏముండదు, ఫార్మాలిటీస్ కి కొన్ని ఉంటాయి, అవి మీరు అప్రోచ్ అయితే ఈ ఎయిర్లైన్స్ వాళ్ళకి వాళ్ళు చెప్తారనమాట. మీరు ఇక్కడ క్లియర్ గా అన్ని డీటెయిల్డ్ గా ఉన్నాయి చూడండి, డీటెయిల్డ్ గా ఉన్నాయి. ఒకసారి అసలు ఇండియా పరిస్థితి ఏంది ఇందులో ఈ వీసాలోనే చూద్దాం. అసలు వీసా విషయంలో ప్రీ అప్రూవ్డ్ యుఏఈ వీసాస్ ఇక్కడ చూడండి. ఇఫ్ యు ఆర్ న్యూ, ఇప్పుడు మరి విజిట్ అవ్వాలంటే ఇండియా పాస్పోర్ట్ వ్యాలిడ్ ఉన్నది, మనకు వచ్చేసి అంత అప్డేటెడ్ ఉన్నది జనవరి 2024 నుంచి. చూడండి, ఇండియా పాస్పోర్ట్ హోల్డర్ అయి ఉండాలి. వచ్చేసి మనకి యుఎస్ గ్రీన్ కార్డ్ హోల్డర్, యుఎస్ఏ వ్యాలిడ్ వీసా ఫర్ మినిమమ్ ఆఫ్ 6 months. ఇందాక చెప్పా కదా మీకు, ఇవన్నీ మ్యాండేటరీ థింగ్స్ ఇవన్నీ కూడా. సో దాంతో పాటు మీరు ఇక్కడ చూడండి, ఇందులో ఏ కంట్రీ వీసాస్ అనేది మనకి ఎట్లా అనేది ప్రతి ఒక్కటి కూడా ఇన్ డీటెయిల్ గా ఇక్కడ క్యాప్చర్ చేశారు. సో 48 hours ఇందాక చెప్పాను కదా, 48 hours వీసా టైప్, ఇది ట్రాన్సిట్ వీసా అనుకోండి. 48 hours కి ఈ 30 days ఈ పక్కన చూస్తే ఇక్కడ మనకి $10 మాత్రమే అవుతుంది, నాన్ ఎక్స్టెండబుల్. మనకి ఇది ఎక్స్టెండ్ చేయడానికి అవ్వదు. ఇది యాక్చువల్ గా 96 hours అయితే $49. ఇన్ కేస్ ఆఫ్ 48 hours అనుకోనంటే $10. ద ప్రైస్ కూడా మీకు ఎంతే ఉన్నది చూడండి, అదే ఇంక్లూజివ్ వ్యాట్ తో కలిపి, ఆ ట్యాక్సెస్ ఏం లేకుండా వ్యాట్ తో కలిపి మీకు వచ్చేసి $10 48 hours అనమాట. వెరీ సింపుల్, మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా మీరు అందుకని టికెట్ బుక్ చేసినప్పుడు ఆ ఎయిర్లైన్స్ వాళ్ళని, రెస్పెక్టివ్ ఎయిర్లైన్స్ వాళ్ళని మీరు అప్రోచ్ అయితే వాళ్ళు మీకు టికెట్ చేసేసి
మీకు వీసా అనేది రెడీ చేసిస్తారు. మీరు వెళ్ళిన వెంటనే బయటికి రావచ్చు. ఇవన్నీ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, ఏం కండిషన్స్ ఉంటాయి, ఏ టు జెడ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ వచ్చేసి డీటెయిల్ గా ఇచ్చారు. మీరు ఒకసారి చూడండి ఒకసారి. ఓకే, మీకు కావాలంటే ఈ వీసా అప్లికేషన్ చేసుకోవచ్చు. మీ ఈ వీసా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు కావాలంటే దాన్ని కూడా మీరు ఫిల్ చేయొచ్చు. ఈ ఫామ్ వచ్చేసి ఉంటుంది. అదొక డీటెయిల్గా ఇది ఫామ్ ఉంటుంది. ఈ ఫామ్ లో వచ్చేసి స్పాన్సర్ కానీ స్పాన్సర్ డీటెయిల్స్ ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ స్పాన్సర్స్ ఎంత ఉంటుంది చూడు. ఏఈడి వచ్చేసి జస్ట్ 48. మీరు అరైవల్ అయిన వెంటనే 40 ఏఈడి అనమాట. 40 ఏఈడి ఛార్జ్ చేస్తున్నారు. ఇది డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు ఐసీపీ అనుకోని చెప్పాను కదా, ఐసీపీ అని చెప్పాను. ఇంకోటి మోస్ట్ ఇంపార్టెంట్ అడిషనల్ టిప్, బోనస్ టిప్ ఏంటంటే ఇక్కడ లెట్స్ ఏ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ట్రాన్సిట్ వీసా ఎట్లా అప్లై చేసుకోవాలి ఇది పక్కన పెడితే, ఇంకొకటి బెస్ట్ ఒక బోనస్ టిప్ అనుకోండి దీనికి. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియా నుంచి ఇక్కడికి విజిట్ పర్పస్ కాదు, జాబ్ సర్చ్ పర్పస్ రావాలనుకుంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ సర్చ్ చేసుకుంటాను ఇక్కడికి వచ్చి దుబాయ్లోన, ఎలా చేయాలి, ఎవరు స్పాన్సర్స్ లేరు, నాకు ఎవరు తెలియదు అనే కేసులో మీకేంటంటే ఇక్కడ జాబ్ సర్చ్ వీసా కూడా ఉంది. ఇక్కడ చూడండి, సర్చ్ ఫర్ జాబ్ 60 days. 60 days వచ్చేసి మీకు మీకు డీటెయిల్ గా ఇది కూడా మీరు డీటెయిల్ గా తర్వాత నేను క్యాప్చర్ చేస్తాను. మీకు కావాలంటే ఈ లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్ లో, మీరు ఇది కూడా చూడండి. సో ఇది ఏంటంటే 60 days వచ్చేసి మీరు జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. వీసా అప్రూవ్ అయిన తర్వాత మీకు డీటెయిల్డ్ అన్ని అడుగుతారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ప్రొవైడ్ చేస్తే డాక్యుమెంటేషన్ క్లియర్ గా ఉంటే వీసా అప్రూవల్ అవుతుంది. మీరు ఇక్కడికి వచ్చి 60 days అనేది మీరు ఇక్కడ ఉండి జాబ్ సర్చ్ చేసుకోవచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రెసిడెంట్ కింద కన్వర్ట్ అయిపోవచ్చు. మాక్సిమం ఇన్ ఎనీ కేస్ మాక్సిమం వచ్చేసి మీకు ఈ జాబ్ సర్చ్ కాకుండా జనరల్ గా విజిట్ వీసాస్ కానీ ట్రాన్సిట్ వీసాస్ మోస్ట్లీ 6 months వరకు ఉంటుంది అనమాట. మ్యాక్స్ టు మ్యాక్స్ అంతే, మ్యాక్స్ టు మ్యాక్స్ 6 months ఉంటుంది. మోర్ దెన్ 6 months ఏది ఉండదు. 6 months కూడా ఉండదు, 3 months ఉంటుంది మినిమం ఇలా చెప్పొచ్చు. దాని తర్వాత మీరు స్పాన్సర్షిప్ అయినా ఉండాలి, లేదనుకోనంటే మీరు రెసిడెంట్ కింద కన్వర్ట్ అవ్వాల్సి వస్తుంది, డిపెండెంట్ కింద. మీకు విజిట్ వీసా అంటే 30 days యాక్చువల్గా అయితే మోస్ట్లీ 30 days ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుందేమో. ట్రాన్సిట్ వీసాస్ గురించి ఎవరైనా మనకి వీడియోస్ కోసం చూస్తుంటే, ఇన్ఫర్మేషన్ కోసం చూస్తుంటే ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ దెమ్. ఒకసారి ఈ వీడియోని వచ్చేసి వాళ్ళతో షేర్ చేయండి, వాళ్ళకి ఉపయోగపడుతుంది, మీకు ఉపయోగపడకపోయినా. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ మీ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.